అందరికీ నమస్తే. పాకిస్తాన్ బార్డర్ చాలా మందికి ఇప్పటివరకు మీరు చూడలేదు కదా. మీ అందరి కోసం నేను మాత్రం ఈ పాకిస్తాన్ బార్డర్ దగ్గరకు వచ్చి మీ అందరైనా కనీసం చూస్తారు అనే గొప్ప లక్ష్యంతో మరి ఇంత దూరం వచ్చి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఈ యొక్క గేటుని మీ అందరి కోసం వీడియో తీయడం జరుగుతుంది. చాలా రిస్క్ చేసి వచ్చామండి ఇంత దూరం, నిజం చెప్తున్నాడు. వరకు రానికైతే మేము పడ్డటువంటి కష్టాలు రియల్లీ చాలా గ్రేట్. సో మొత్తం మీద అయితే పాకిస్తాన్ బార్డర్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. చాలా మంది టూరిస్టులు అందరూ వచ్చినాకనే మాత్రం ఇక్కడికి రావడానికి ఆస్కారం దక్కింది. సో పాకిస్తాన్కి సంబంధించి బార్డర్ అన్నమాట, ఇదే ఫైనల్. సో ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఫైనల్గా గేట్ని మాత్రమే చూడడానికి అవకాశం. సో మా సీనియర్ జర్నలిస్ట్ నాగేష్ అన్న. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది అన్న? మరి బోర్డర్కి మనం ప్రస్తుతం చేరుకున్నాం. ఒక ఎమోషన్, అంటే ఇండియన్కి పాకిస్తాన్ గేట్ చూడడం అనేది ప్రతి భారతీయునికి ఎమోషన్గా ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే ప్రచన్న యుద్ధాల నేపథ్యంలో ఇలాంటివి ప్రతి భారతీయుడు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పుల్వామా అలాంటి ఘటన జరిగింది. అవును, అలాంటి అటాక్ జరిగినప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ప్రతి భారతీయునికి విద్వేషం ఉంటుంది. ఎందుకంటే అమాయక జనాల్ని వాళ్ళు చంపుతున్నారనే కోపం ఉంటుంది. సో ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారతదేశం కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రాణాలు లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆల్ ఓవర్ ఇండియన్ పీపుల్ ఈ బార్డర్లో పనిచేస్తూ వాళ్ళు తమ ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళు ఉంటారు. అందుకోసం మనం బోర్డర్లో ఉన్నాం. బోర్డర్లో చూడొచ్చు ఆ విజువల్స్ని. పాకిస్తాన్ జెండా అయిపోయింది అక్కడ గేట్ అక్కడ పాకిస్తాన్ అంట ಎರಡು ಬರಂಗೆ ಸೆಂಟ್ರಿಗೆ ನೀ ಬರಂಗ್ సో ఈ బార్డర్ చూడడానికి వచ్చినటువంటి చాలా మంది అంటే టూరిస్టులు అనమాట. సో అమర్నాథ్ యాత్ర ఆ తర్వాత అనంతరం చాలామంది శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా మరి జమ్మూలో ఉన్నటువంటి విశిష్టమైన దేవాలయాలన్నీ కూడా ఇక్కడ చూసి ఆ తర్వాత బార్డర్ అనమాట. ఇది చాలామందికి ఇంట్రెస్టెడ్ తక్కువ ఉంటుంది. కొందరికి మాత్రమే హిందుత్వం మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మాత్రం చూడడానికి వస్తూ ఉంటారు. సో రైట్, ఫైనల్గా మరి బార్డర్ని అయితే చూసినాం. ఇక్కడ చూడొచ్చు మరి చుట్టుముట్టు రక్షణ కవచం అంటే ఏదైతే మరి కంచెలు వేసి ఉండడం జరిగింది. మొత్తం చుట్టుముట్టు కూడా ఎవరు కూడా బార్డర్లోకి రాకుండా. సో మొత్తం మీద అయితే ఈరోజు అదృష్టంగా భావిస్తున్నాను. సో డిఎస్కే న్యూస్ ఛానల్ ద్వారా నా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి మీ అందరి కోసం మాత్రమే చాలా రిస్క్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇండియాస్ థ్యాంక్ యూ విజిట్ అగైన్ అనమాట. సో ఇక్కడ వచ్చి చూసిన వారికి ధన్యవాదాలు. ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. యాత్రికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొదటిసారి వస్తున్నారు కాబట్టి చాలామంది ఎగ్జైట్మెంట్ తోటి వీడియోలు, ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది. సో ఫైనలీ చాలామంది కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని చూసి చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో మీ అందరి కోసం మాత్రమే చాలా రిస్క్ చేసి చూపించాం. ఆపరేషన్ సింధూర్ 165 BNSF 81 mm మోర్ ఫైర్ ఆన్ పాకిస్తాన్ పోస్ట్ కసేరా. సో ఇక్కడ మన ఫీలింగ్స్ రాయడానికి అవకాశం అన్నమాట. నేను రాసినట్టు వర్డ్స్: ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మై మదర్ల్యాండ్, ఐ లవ్ మై పేరెంట్స్. యూవర్స్ జై హింద్ డిఎస్కే. సో సీనియర్ జర్నలిస్ట్ మరి నగేష్ అన్న రాస్తున్నటువంటి వాక్యాలు: ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఆర్మీ సెక్యూరిటీ ఫోర్సెస్. నగేష్ సీనియర్ జర్నలిస్ట్. సో జర్నలిస్టులు ఏదైతే జవాన్లు వాళ్ళు చేసినటువంటి పోరాటానికి మరి ఇక్కడ వాళ్ళకి గుర్తుగా ఇక్కడ ఎవరైతే అమరులయ్యారో మహావీర్ చక్ర, కీర్తి చక్ర, కీర్తి చక్ర, కీర్తి చక్ర, కీర్తి చక్ర. సో
వీర్ చక్ర, వీర్ చక్ర, వీర్ చక్ర, వీర్ చక్ర, వీళ్ళు తీసుకున్నటువంటి పురస్కారాలు ఇక్కడ వీర్ చక్ర, వీర్ చక్ర, శౌర్య చక్ర, శౌర్య చక్ర. సో డ్యూటీలో వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినటువంటి గొప్ప వీరులు. సో ఆర్మీ 1971 వార్ క్యాప్చర్డ్ వెపన్స్ అన్నమాట ఇవి. సో మా నగేష్ అన్నకు ఆర్మీ అన్న, ఆర్మీ గన్నులన్నా కూడా చాలా ఇష్టం. హౌ యు ఆర్ ఫీలింగ్ అన్న ఈరోజు? ఇండియన్ ఆర్మీ అనేది ఖచ్చితంగా ప్రతి భారతీయుడు చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉంటూ వీళ్ళందరూ వీరమరణం పొందారు. అంటే ఈనాటిది కాదు పోరాటం. మన భారతదేశాన్ని బ్రిటిష్ ఏళ్ళ తర్వాత భారతదేశం అత్యంత విశాలమైనది, కానీ మతాల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధమే మిగతా దేశాల మధ్య జరుగుతున్న పోరాటం. ఆ పోరాటంలో మామూలు వ్యక్తులు బలకోశలు అవుతున్నా ఖచ్చితంగా భారతదేశాన్ని కాపాడడం కోసం ఇలాంటి వీరమరణం పొందిన వీరులందరూ కూడా మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తారనేది చెప్పడంలో కూడా ఎటువంటి అతిశక్తి లేదు. ఖచ్చితంగా జై భారత్, జై హింద్ అనేది వాళ్ళందరికీ సెల్యూట్ చెప్తూ ఖచ్చితంగా వాళ్ళు ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ వాళ్ళు భారతదేశ బార్డర్లో ఉండుకుంటూ వాళ్ళ కుటుంబాలు. మీరు బార్డర్ అంటున్నారు కదా అన్న, ఒక్కసారి వాళ్ళకి చూపిస్తా. బార్డర్లో ఉండి చూడండి, ఆ పొలాలలో అన్ని నీళ్ళల్లో కూడా వాళ్ళు మనల్ని రక్షించడానికి కోసం ఎంత త్యాగం చేస్తున్నారో. మనం నిజంగా చెప్తున్నా, నిమ్మలంగా అమ్మనైనా ఇచ్చినటువంటి జన్మని హ్యాపీగా ఉండి ఏదో ఒక పని చేసుకొని బ్రతకండి అంటే ఈరోజు యువత గంజాయికి, డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. ఒక్కసారి ఆర్మీ జవాన్ల యొక్క కష్టాలను చూడండి, ఇంకా చూపిస్తాను నేను, వెయిట్ చేయండి. సో ఆర్మీస్ ఏదైతే ఉందో టెయిల్ యూనిట్ అనమాట, వాళ్ళు వాడినటువంటి అంటే ఇవన్నీ కూడా బుల్లెట్స్ అనమాట. ఓకే, బుల్లెట్స్ ఒక్కసారి చూడండి, టెయిల్ యూనిట్ అండ్ బుల్లెట్స్. సో ఆర్మీకి సంబంధించినటువంటి వస్తువులు అనమాట. సో ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. రియలీ సూపర్. శ్రీరామ్, నేనైతే నింబలంగం, మీరెట్లున్నారు? సో మేమైతే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ బార్డర్ సెక్యూరిటీ దగ్గరకు వచ్చిన. సో ఒక్కసారి మీ అందరికీ లైవ్లో మాత్రం చూపిస్తా. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జమ్మూ కాశ్మీర్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ టైం ఈ యొక్క బార్డర్ని చూడడానికి గొప్ప అవకాశం దక్కింది. సో మా టీం అనమాట, జర్నలిస్ట్ టీం అందరూ కూడా. సో సురేష్ అన్న, ఆశాబాయ్ అండ్ రామన్న అండ్ నాగేష్ అన్న. సో ఇక్కడ దగ్గర నుంచి పాకిస్తాన్ బార్డర్ చూడడానికి గొప్ప అవకాశం, పాకిస్తాన్ బార్డర్ చూడడానికి గొప్ప అవకాశం. సో మీ అందరికీ చూపించే ప్రయత్నం మాత్రం చేస్తాను. ఓకే, అండ్ ఆఫ్ డిఫెన్స్ BSF పాకిస్తాన్ పోస్ట్ హిన్హాద్ 230 meters, సాయిల్కోట్ 11 kilometers, లాహోర్ 141 kilometers. బార్డర్ చెక్ పోస్ట్ చూడొచ్చు. బార్డర్, యు ఆర్ అప్రోచింగ్ ఇండియా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డర్ 100 meters హెడ్. సో చూసిరు కదా, రైట్. ఇలాంటి గొప్ప అవకాశం రావడం నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. సో జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సో జవాన్, సో మదన్న మరి విజయవాడ నుంచి మరి ఇక్కడ వచ్చి జాబ్ చేస్తుండు. రియల్లీ సూపర్ కదా. బార్డర్లో ప్రాణాల సైతం లెక్క చేయకుండా మరి జాబ్ చేస్తున్నటువంటి జవాన్లందరూ కూడా నా తరఫు నుంచి లాల్ సలాం.